శివపార్వతులిద్దరూ శివమూర్తి ఇంటికి చేరుకుంటారు. అమ్మా, లోపల ఎవరైనా ఉన్నారా? ఏంటయ్యా, ఏం కావాలి మీకు? అయ్యా, మేము నడిచి నడిచి బాగా అలసిపోయాం. బాగా ఆకలవుతుంది. భోజనం ఏమైనా పెడతారా? అయ్యో, దానిదేం భాగ్యం బాబు. రా, వచ్చి తిందురు గాని. అలా వారిద్దరికీ భోజనాలు వడ్డిస్తారు. పార్వతీదేవి, అమ్మా, ఈ భోజనం నాకు చాలా నచ్చింది, నాకు మరింత కావాలి. సరేనమ్మా, ఇప్పుడే తీసుకొస్తానుండు. అలా పార్వతీదేవి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అని ఉన్న భోజనాన్నంతా ఖాళీ చేస్తుంది. అక్కడ నుండి బయటకు వచ్చి శివుడు, చూసావా నా భక్తుడు ఎంత మంచివాడో, ఎంత దానగుణం ఉన్నవాడో. నువ్వు పెట్టిన పరీక్షలో నెగ్గి చూపించాడు. ఏంటి స్వామి, ఇంకా పరీక్ష పూర్తే కాలేదు, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. అలా